మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ బాంబు పేలుడుతో హైదరాబాద్తో సహా మరి అన్ని ప్రధాన నగరాలకి హై అలర్ట్ జారీ చేసింది కేంద్రం ఇప్పటికే. సో హైదరాబాద్లో ముఖ్యంగా జనరద్దీ ఎక్కువగా ఉన్న ప్లేస్లలో ఇప్పటికే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అర్ధరాత్రి అయినా కూడా ఎక్కడ కూడా కంటిన్యూగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైల్వే స్టేషన్లు అదేవిధంగా ఎయిర్పోర్ట్తో పాటు ఇటు బస్ స్టాండ్ల పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం మనం MGBS బస్ స్టాండ్లో ఉన్నాం. ఒకసారి MGBS బస్ స్టాండ్లో కూడా చూసుకోవచ్చు. అర్ధరాత్రి ఇప్పుడు దాదాపు సమయం 3గా వస్తుంది. 3 గంటల సమయంలో కూడా ఎక్కడ అనుమానం వచ్చిన చోట కూడా దీనికి సంబంధించినటువంటి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్యాసింజర్స్ వద్ద ఉన్నటువంటి బ్యాగుల పైన అయితే దృష్టి పెట్టి ఆ బ్యాగులు అయితే చెక్ చేస్తున్నారు. ఒకవేళ అనుమానం వస్తే బ్యాగ్ మొత్తంగా పూర్తిగా ఓపెన్ చేపించి లోపల ఉన్న వస్తువుల దగ్గర నుండి కూడా మొత్తంగా ఏదైతే చెకింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనకి ఆ సోమవారం రోజు సాయంత్రం 6:50 అయితే ఢిల్లీలో కదులుతున్న ఒక మూవింగ్ కార్లో ఎర్రకోట దగ్గర అయితే బాంబు పేలిన విషయం అయితే మన అందరికీ తెలిసిందే. ఆ ఉద్దేశంతో ముఖ్యంగా ప్రధాన నగరాలు ఏదైతే ఆ దేశం మొత్తంగా కూడా అటు చెన్నై కానీ ముంబై అదేవిధంగా కోల్కతా హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో హై అలర్ట్ జారీ చేశారు. దాంతో ఇప్పటికే అన్ని అటు పోలీసులతో పాటు NIA అధికారులు వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో కూడా. MGBS బస్ స్టాప్లో ఉన్నాం మనం ప్రస్తుతానికి. ప్రతిగా అంటే మొత్తం క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు 1-2 సార్లు. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ ఏదైతే ఉందో అది కార్లో సంభవించింది. సో మనకి గతంలో ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో కూడా ఇలాంటి విధంగానే ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. ఆ రోజు కూడా చాలా భయాందోళనకరమైన దృశ్యాలు చూసాం. చాలా మంది కూడా మృత్యువాత పడ్డారు. సో ఆ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ కూడా హై అలర్ట్ జారీ చేశారు. ఇటు బస్ స్టాండ్లే కాకుండా అటు ఆటో స్టాండ్లు అదేవిధంగా ఎయిర్పోర్ట్లు తదితర ప్లేస్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. 1-2 సార్లు కూడా ఎక్కువగా ఇటు బయట నుండి అంటే ఇప్పుడు ప్రయాణిస్తున్న వారే కాకుండా బయట నుండి వస్తున్నటువంటి ప్రయాణికుల బ్యాగులు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ప్రస్తుతానికైతే MGBS లో మనకి ఏదైతే లగేజ్ బాక్సులు ఉంటాయి అంటే ఆల్రెడీ బస్సులలో ఏర్పాటు చేసినటువంటి లగేజ్ ఉంటుందో ఆ లగేజ్లలో కూడా మొత్తంగా ఒకవేళ అనుమానం వస్తే ఆ బస్సులు కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నగర CP సజ్జనార్ కూడా దీనికి సంబంధించినటువంటి పోలీసులందరినీ అలర్ట్ చేశారు. ఎవరు ఆ భయాందోళనకు గురి కావద్దు, ఖచ్చితంగా సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ బాంబ్ బ్లాస్ట్ పైన అయితే మొత్తంగా అటు కేంద్రం సీరియస్గా తీసుకుంది. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టి ఆ బాంబ్ బ్లాస్ట్కి కారణం ఏంటి అనే దానిపైన కూడా చూసుకుంటున్నారు. అయితే మనకి ఏదైతే ఆదివారం రోజు గుజరాత్లో ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఒక 3 ఉగ్రవాదులను అయితే అదుపులోకి తీసుకుంది. వాళ్ళు సైనిట్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం రావడంతో ఆ 3 కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆ 3లో ఒకరు హైదరాబాద్ వాసి రాజేంద్ర నగర్కి చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. సో దాంతో ఇటు హైదరాబాద్లో కూడా హై అలర్ట్ నిర్వహించి రాజేంద్ర నగర్ తదితర ప్రదేశాలన్నీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేపు ఉదయం ఏదైతే 11వ తారీఖున మనకి 7 గంటలకు హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు చురు కానున్నాయి. సో దాంతో పోలింగ్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తంగా పోలింగ్ అంతా ప్రశాంతంగా నిర్వహించేలా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటు డాగ్ స్క్వాడ్లతో కూడా MGBS లో కూడా మనకి కాసేపటి క్రితమే అటు JBS బస్ స్టాండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు ఇటు MGS బస్ స్టాండ్ లో కూడా కాసేపటి క్రితమే 2 డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా రంగంలోకి దిగి మొత్తంగా అన్ని బ్యాగులు చెక్ చేయడమే కానీ అదేవిధంగా ఒకవేళ అనుమానాస్పదంగా ఏదైనా సూట్ కేసు డస్ట్బిన్ వంటివి ఏమైనా ఉన్నా కూడా మొత్తంగా చెక్ చేశారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూసుకున్నట్టయితే ప్రతి వస్తువుని కొంచెం అనుమానం వచ్చినా కూడా బ్యాగ్ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేస్తున్న అయితే పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తంగానైతే ఉదయం జరుగుతున్నటువంటి పోలింగ్ 7 గంటలకు పోలింగ్ అయితే స్టార్ట్ కానుంది. ఆ పోలింగ్కి ఎలాంటి కంగుబాటు అయితే ఏమి జరగకుండా కూడా చూసుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు ముఖ్యంగా ఏదైతే ఇటు జన రద్దీ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లలో అటు అంటే రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాచిగూడ నాంపల్లి అదేవిధంగా ఇటు బస్ స్టాప్లు చూసుకుంటే JBS MGBS ఈ జనం ఎక్కువ ఉంటారు కారణంగా సో ఈ ప్రదేశాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అదేవిధంగా ఎందుకంటే సాయంత్రం 6:50 సోమవారం రోజు ఢిల్లీలో పేలుడు సంభవించింది. అంటే ఎక్కువ జనరద్దీ అంత హై సెక్యూరిటీ ఉన్న ప్లేస్లోనే అంత ఘోరంగా కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటే అర్ధరాత్రులు ఖచ్చితంగా నిఘా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు అదేవిధంగా సంబంధించిన RTC అధికారులు కానీ రైల్వే స్టేషన్లో RPF అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అటు డాగ్ స్క్వాడ్ల సాయంతో మొత్తంగా కూడా బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తూ కూడా ప్రజలకి ధైర్యం చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. శివాతో అక్రమ్ బిగ్ టీవీ హైదరాబాద్.